హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అండి. అందరికీ శ్రీకృష్ణ జన్మదిన శుభాకాంక్షలు అండి. ఈరోజు శ్రీకృష్ణుడి పండగ కదా, అష్టమి, కృష్ణుడు పుట్టినరోజు. చక్కగా పూజ చేసుకున్నాను. వర్షం చూడండి ఎలా పడుతుందో. వర్షం ఎలా పడ్డా చేసినా మనం ఇల్లు వాకిలు ఉడుచుకొని నీళ్ళు జల్లి ముగ్గేసుకుంటాం కదండి. ఇప్పుడే కొంచెం తగ్గిందండి, గాలి కొడతా ఉంది. ఇంకా 6:30 అవుతుంది అనేసి ఇక వాకిలంతా ఊడ్చుకొని నీళ్ళు జల్లి ముగ్గు పెట్టుకొని ఇలా తులసమ్మ వారి దగ్గర కూడాను నీట్గా కడిగి ముగ్గులు పెట్టుకున్నానండి. బిలవపత్రి చెట్టు దగ్గర ఇట్లా ఇల్లంతా శుభ్రంగా నీట్గా పెట్టుకొని, కొంచెం గాలి పడుతుందండి. హైదరాబాద్లో బాగా వర్షాలు పడుతున్నాయి కదా, మాకు కూడా ఇక్కడ బాగా వర్షం పడుతుందండి. ఇట్లా గుమ్మాలకు కూడా మామిడాకులు కట్టుకొని పండగ కదండి ఈరోజు. గడపకు కూడా చక్కగా పూజ చేసుకున్నానండి. పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పైన ముగ్గులు పెట్టుకొని కృష్ణుడి పాదాలు ఇలా వేసుకున్నానండి. వేసి చక్కగా పసుపు కుంకుమ వేసుకొని పువ్వులు పెట్టుకున్నాను. గుమ్మం దగ్గర, తులసమ్మ వారి దగ్గర, బయట వాకిలి ముందు ఇలా పూజ చేసుకున్నాను అనమాట. ముగ్గులు పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఈశాన్య మూల మనం రాగి చెంబుతోటి నీళ్ళు పెట్టుకుంటాం కదండి. మంగళవారం, శుక్రవారం ఇలా పండగలప్పుడు ఇలా పెట్టుకుంటూ ఉంటాం కదా, అంతా రెడీ చేసి పెట్టుకున్నానండి. ఎందుకంటే మళ్ళీ వర్షం పడుతుంది, ఆ ముగ్గంతా పోతుందండి అని చెప్పేసి తొందరగా చేసుకుందాము అని చెప్పేసి అన్నీ రెడీగా పెట్టుకున్నాను అనమాట. ముగ్గులు పెట్టుకొని ఇంకా రెడీ చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని బయటికి వెళ్ళేసి ఇంకా అన్నీ చేసుకుందాం అని చెప్పేసి నా దగ్గర కృష్ణుడిది వెండి విగ్రహం ఉందండి. కొనుక్కొని కూడా ఒక 11 సంవత్సరాలు కావచ్చు అప్పుడు కొనుక్కున్నాను. గోమాత దూడతో పాటు ఉందన్నమాట. గోమాత అదే ఆవు దూడ అంటారు చూడండి, అలాగా గోమాత, తర్వాత కృష్ణుడి విగ్రహం 2 ఉండేయండి నా దగ్గర. వెండి అన్నమాట 2. చక్కగా ఫస్ట్ నీళ్ళతోటి అభిషేకం చేసుకుంటున్నానండి. ఇవాళ అభిషేకం చేస్తే మంచిది కదా. పాలతోటి, నీళ్ళతోటి ఇలా మన ఇష్టం అన్నమాట. అన్ని ద్రవ్యాలు పెట్టి అభిషేకం చేసుకుంటే మంచిదండి. ఇవాళ ఆయన పుట్టినరోజు కదండి, ఆయనకి అభిషేకం చేస్తే చాలా మంచిదంటండి. అభిషేకం చేసుకొని ఇలాగా ఫస్ట్ నీళ్ళతోనూ తర్వాత పాలతోటండి, పాలతోటి చేసుకుంటున్నాను. ఇంకా విగ్రహాలన్నీ నీట్గా ముందే శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను అనమాట. తర్వాత పాలు, పెరుగు, పంచదార, తేనె, నెయ్యి ఇలా అన్ని పంచద్రవ్యాలండి. పంచామృతం అంటే పంచద్రవ్యాలు కలిపితే పాలు, పంచదార, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీళ్ళు ఇవన్నీ కలిపితే చక్కగా పంచామృతం అయ్యిద్ది కదండి. ఇలాగా చేసుకున్నాను అనమాట. మీరు ఎలా చేసుకున్నారు? నేనైతే ఎక్కువ నాకున్నంతలోనే నేను చేసానండి. ఎక్కువ ఆరుబాటాలకేం పోలేదు. నీట్గా ఇలాగ అభిషేకం చేసుకొని భగవంతుడ శ్రీకృష్ణ అర్పణం అనుకుంటా ఇలా పూజ చేసుకున్నానండి ఇంట్లో. ఇలాగా నీట్గా పూజ చేసుకున్నాను అనమాట. కృష్ణుడు దయ ఉంటే మనకి అన్నీ ఉన్నట్టే కదండి. కృష్ణ పరమాత్ముడిని ఆయన చక్కగా పూజించుకుంటే చాలా మంచిదంటండి. గోపికల్ని పెట్టేసి కూడా పూజ చేస్తారు కదండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారనమాట. మనం అవే ఉండాలి, ఇవే ఉండాలి, అలా చేసుకోవాలి, ఇలా చేసుకోవాలని ఏం కాదండి. మనకి ఉన్నంతలో మనం చేసుకుంటే ఆ భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తాడనమాట. ఇలాగా అన్నీ అభిషేకం చేసిన తర్వాత హారతి ఇచ్చానండి. కర్పూరం పెట్టి వెలిగిచ్చేసి హారతి ఇచ్చిన తర్వాత మళ్ళా మామూలు నీళ్లు పోసుకొని శుభ్రంగా విగ్రహాలన్నీ నీట్గా శుద్ధి చేసుకొని అప్పుడు మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలు నీళ్ళతోటి అభిషేకం చేసుకోవాలండి. అభిషేకం చేసిన తర్వాత అవి తీసుకెళ్ళి కొంచెం మనం తీర్థంగా తీసుకోవాలండి. తీర్థంగా తీసుకున్న తర్వాత ఇంకా ఏమన్నా మిగులు తగులు ఏమైనా ఉంటే తీసుకెళ్ళి తొక్కని చోట చెట్లో పోసి రావాలన్నమాట. ఆకులు కొంచెం ఏదన్నా ఆ పంచామృతంలో ఏమన్నా ఉంటే మనం ఇంట్లో వాళ్ళందరం తీర్థంగా తీసుకుంటే చాలా మంచిదండి. అలాగనమాట. గంధము కుంకుమ పెట్టకుండా గంధం పెడితే మంచిదండి.
ఆ గంధం అంటే చాలా శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం అన్నమాట గంధం. ఆ గంధం పెట్టి మళ్ళీ పువ్వులతోటి మాకు తెల్ల పువ్వులండి, విరజాజులు పూస్తున్నాయి మా చెట్టున. విరజాజులు పెట్టి చక్కగా పూజ చేసుకున్నాను అనమాట. పొద్దున్నే గుడికి వెళ్ళి వచ్చామండి, ఇక్కడ ఆవుల దగ్గరికి వెళ్ళి వచ్చామన్నమాట. గోమాతలు చాలా ఉంటాయి అక్కడ. ఆ వీడియో రేపు పెడతానండి, అది చాలా బాగుంటుంది అనమాట. ఇది సాయంకాలం చేసుకుంటున్నాను. పొద్దున్నే దీపాలు వెలిగించేసి గుడికి వెళ్ళాను అనమాట. ఇలా అభిషేకం చేసుకున్నాను, పుష్పార్చన చేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళా శుభ్రంగా నీట్గా విగ్రహాలన్నీ కడిగి నీట్గా పెట్టుకున్న తర్వాత ఇలా పసుపు కుంకాలతోటి మళ్ళీ మామూలుగా అది గంధం పెట్టేసి కుంకుమ పెట్టానండి. అలంకరించుకొని అక్కడ వేరే ప్లేట్లో పెట్టుకొని ఇట్లా అక్షంతలతోటి మళ్ళీ ఆహ్వానం చేసుకొని తులసి దళాలు పెట్టుకుంటే చాలా మంచిదండి. అంటే పెద్ద విగ్రహం అయితే మాల వేసుకోవచ్చు, కానీ నా దగ్గర ఉన్న చిన్నది కదండి కృష్ణుడి బొమ్మ, అందుకనేసి చిన్న చిన్న దళాలు పెట్టాను అనమాట ఆ భగవంతుడి పాదాల దగ్గర. ఇలాగ మళ్ళీ జాజి పూలతోటి ఇలా అభిషేకం చేసుకుంటే మంచిదండి. తెల్లటి పువ్వులు, తెల్లటి బట్టలు, తెల్లటి అంటే చాలా ఇష్టం అంటండి ఆ దేవుడికి. వైట్గా ఉంటే చాలా చాలా ఇష్టం అంట. అందుకనేసి జాజి పూలతోనే, కొంచెం జాజి పూలు మా చెట్టును ఉంటే కోసుకొచ్చి ఆ జాజి పూలతోనే ఇలా అర్చన చేసుకున్నాను అనమాట. మనకి కృష్ణుడు ఏమి రావు కదండి. ఇలాగ తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి ఇచ్చానండి, కొబ్బరికాయ కొట్టాను. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా ముందే పాదాలు వేసుకున్నానండి. ఆ భగవంతుడి పాదాలు వేసుకొని అడుగడుక్కి ఇలా పువ్వులు పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకున్నాను అనమాట. బయట వేసాను, మళ్ళీ దేవుడి రూమ్లో కూడా. మాకు నడుచుకుంటూ వచ్చి మా రూమ్లో దేవుడి రూమ్లో కూర్చోవాలి కదా భగవంతుడు, అందుకనేసి ఇలా వేసుకున్నాను అనమాట. బాగున్నాయండి. ఇలా వేసుకున్నానండి. తర్వాత అంత పువ్వులతోటి భగవంతుడిని పూజ చేసుకున్న తర్వాత వెన్న నైవేద్యం పెట్టానండి. శ్రీకృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం అంట కన్నయ్యకి, అందుకనేసి వెన్న నైవేద్యం పెట్టానమాట. మా ఇంట్లో మేగడు ఉంటే పొద్దున్నే వెన్న తీసానండి. వెన్న తీసి ఆ వెండి కప్పు నిండా పెట్టానన్నమాట. ఆయనకు వెన్న అంటే చాలా ఇష్టం అంటండి. వెన్న, అటుకులు, బెల్లము ఇవంటే చాలా చాలా ఇష్టం అంట. దీపాలు వెలిగించుకొని మళ్ళీ మా దేవుడి రూమ్లో కూడా ఆ భగవంతుడు పాదాలు వేసుకొని కొబ్బరికాయ కొట్టానండి. తాంబూలం పెట్టుకొని తులసి దళాలు అన్నిటి మీద పెట్టేసి, కృష్ణుడికి అటుకులు అంటే చాలా ఇష్టం అంటండి. అటుకులు బెల్లం పెట్టానన్నమాట. ఎక్కువ ప్రసాదాలు ఏం చేయలేదండి. ఇంకా వెన్న, అటుకులు పెట్టానన్నమాట. ఈ రెండే ఆయనకి చాలా ఇష్టమైన ప్రసాదాలు అన్నమాట. ఇలా చేసి ఇలా పెట్టి ఇలా అలంకరించుకొని ఇలా పూజ చేసుకున్నానండి. చూశారు కదా, ఆ భగవంతునికి మీరు కూడా చల్లగా మీరు కూడా నమస్కారం చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కోరిన కోరికలన్నీ నెరవేర్చాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను అనుకున్నది నాకు కూడా మంచిగా చూసుకుంటే అంతే చాలనుకుంటానండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలనుకుంటాను. ఇలాగనమాట. వెన్న పెట్టేసి తెల్లటి పువ్వులంటే ఇష్టం అంటండి. ఇలా తెల్లటి పూలతోటి పూజ చేసుకున్నాను అన్నమాట. ఇలాగా సర్వం శ్రీకృష్ణార్పణం అంటాం కదండి. అట్లాగా మనం ఏ కోరికలు కోరినా అనుకున్నా ఆ భగవంతుడు మనకి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇలా పూజ చేసానండి ఈరోజు. రేపు గుడి దగ్గరికి వెళ్ళానండి. పొంగల్ చేసి పరమాన్నం చేసి ఒక 2 కిలోలు బియ్యంతో పరమాన్నం చేసి ఆవుల దగ్గరికి తీసుకెళ్ళాను అనమాట. ఆ వీడియో రేపు పెడతానండి. చాలా బాగుంటుంది. అది ఆవులు, అక్కడ టెంపుల్, అక్కడ కృష్ణయ్య అందరు ఉన్నారు. అక్కడ చాలా బాగుంటుందండి. రేపు పెడతానండి ఆ వీడియో, అది కూడా చూడండి. ఇలా తులసి అమ్మవారి దగ్గర అదిగో వర్షం పడుతుందండి, స్టార్ట్ అయింది. ఇంకా ఇక్కడ అమ్మవారి దగ్గర కూడా దీపం వెలిగించుకొని కొన్ని పువ్వులు పెట్టుకొని ఇలా చేసుకున్నాను అనమాట. ఇక్కడ తులసి అమ్మవారి దగ్గర కూడా కొబ్బరికాయ కొడదాం అనుకున్నానండి. పొద్దున్నే అక్కడ గుళ్ళోనే తులసి అమ్మవారు, కృష్ణయ్య ఉంటే అక్కడే కొబ్బరికాయ కొట్టేసి వచ్చానండి. ఇంకా అందుకని ఇక్కడ కొట్టలేదన్నమాట. ఇక్కడ మామూలు దీపం వెలిగించి పువ్వులు అవి అలంకరించేసి పసుపు, కుంకుమ, గంధము అన్నీ తులసి అమ్మవారికి సమర్పించేసి
ఇలాగా దండం పెట్టుకున్నాను అనమాట. దీపం వెలిగించేసి ముగ్గులతోటి ఈ పువ్వులతోటి ఇలా అలంకరించుకొని ఇలా ఉందండి ఈరోజు కృష్ణాష్టమికి మా ఇంట్లో హాయిగా చక్కగా బాగుందన్నమాట. ఇదండి నా పూజా విధానం, ఇలా చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను, పక్కనున్న బెల్ గంట కొట్టండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఖచ్చితంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఉంటానండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ అండి.